ఏదైతే ఇప్పుడు ఎలన్ మాస్క్ అమెరికాకు సంబంధించిన సంస్కరణల బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నాడో, ట్రంప్ అనుగుణంగా చేసుకొస్తున్నాడు, కొంతవరకు భారత్కి బెటర్. ఎందుకంటే భారత వ్యతిరేకత నరనరాన కలిగినటువంటి ఖలిస్తానీలకి ఈ డబ్బులే వెళ్తున్నాయి. అదే సందర్భంలో ఐఎస్ఐఎస్కి ఈ డబ్బులే వెళ్తున్నాయి. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకి ఈ డబ్బులే వెళ్తున్నాయి. భారత ద్వేషులైనటువంటి తీవ్రవాద సంస్థలు కూడా యుఎస్ఎయిడ్ నుంచినే డబ్బులు వెళ్తున్నాయి. అదే సమయంలో భారత్ మీద ద్వేషంతో ఈ దేశంలో కూర్చుని ఈ దేశాన్ని తప్పుడు ప్రచారం చేసేటటువంటి దరిద్రులకి కూడా ఆ డబ్బులే వెళ్తున్నాయి. ఆ డబ్బుల కారణంగానే ఈ దేశాన్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ ఎలన్ మాస్క్ వచ్చాడు. అతనికి ఇండియాలో తన కార్ల వ్యాపారానికి క్లియరెన్స్ కావాలి వితౌట్ ట్యాక్స్, లేదా అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాదు, విదేశీ సంస్థల మీద మనం వేసే భారీ పన్నులు వేయకుండా వదిలిపెట్టాలి. అది ఓకే చేస్తే మన దేశం మీద జరిగే కుట్రని అతను కంట్రోల్ చేస్తాడు. ఇది ఇచ్చిపుచ్చుకునేది రాబోయే రోజుల్లో జరగచ్చు.